Welcome to third day class. Listen to me carefully. One day, when Raju's father came back late from office, he saw his son sitting in front of the TV as usual and eating his dinner. Raju was not even aware of his father's arrival. He was so engrossed in watching the TV that Mr. Money became furious. An idea struck him. With the help of a TV mechanic, Mr. Money disconnected the TV. The next day, when Raju came back from school and sat down to eat his lunch, to his horror, he found the TV not functioning. He tried a lot with the remote, the plug, and the switch, but nothing happened. I am not feeling hungry, he told his mother. Raju was looking worried as the TV was not functioning. In the evening, when Raju went out to play, he felt very hungry. But the thought of eating without a TV on was unthinkable for him. Children, I read the lesson once again for you. Listen to me carefully. Look into your book. One day, when Raju's father came back late from office, he saw his son sitting in front of the TV as usual and eating his dinner. Raju was not even aware of his father's arrival. He was so engrossed in watching the TV that Mr. Money became furious. An idea struck to him. With the help of a TV mechanic, Mr. Money disconnected the TV. The next day, when Raju came back from school and sat down to eat his lunch, to his horror, he found the TV not functioning. He tried a lot with the remote, the plug, and the switch, but nothing happened. I am not feeling hungry, he told his mother. Raju was looking worried as the TV was not functioning. In the evening, when Raju went out to play, he felt very hungry. But when the thought of eating without TV on was unthinkable for him. Now let us see new words. దీంట్లో ఉన్న కొత్త పదాలని చూద్దాం. యాజ్ యూజువల్. యాజ్ యూజువల్ అంటే యథాప్రకారముగా, అలవాటు ప్రకారముగా. అవేర్ ఆఫ్, జాగ్రత్త వహించు, గమనించు. అరైవల్, రాక, రావడము. ఎన్గ్రాస్డ్, తదేకముగా చూడు, అదే పనిగా చూడు. ఫరియస్, విసుగు, కోపము. ఐడియా స్ట్రక్, ఉపాయము తోచింది, ఆలోచన తట్టింది. మెకానిక్, రిపేర్ చేయవాడు, బాగు చేయవాడు. డిస్కనెక్టెడ్ అంటే కనెక్షన్ తీసేయడము, కనెక్షన్ కట్ చేయడాన్ని డిస్కనెక్ట్ అంటాం. లంచ్, మధ్యాహ్న భోజనం. హారర్, భయపడు. ఫంక్షనింగ్, పనిచేస్తూ ఉండడం. హంగ్రీ, ఆకలి. వరీడ్, బాధపడ్డాడు, వ్యధ చెందాడు.
అన్థింకబుల్, ఊహించని. కొత్త పదాలు అర్థమైనాయి కదా. నెక్స్ట్ లెట్ us discuss the lesson. One day when Raju's father came back late from office, he saw his son sitting in front of the TV as usual and eating his dinner. ఒకరోజు రాజు వాళ్ళ నాన్న ఆఫీస్ నుండి ఆలస్యంగా వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చూశాడంటే, he saw his son was sitting in front of the TV as usual. యథాప్రకారంగా టీవీ చూస్తూ ఉండడం గమనించాడు. ఏం చేస్తున్నాడు? టీవీ గమనిస్తూ డిన్నర్, నైట్ భోజనం చేస్తున్నాడు. రాజు వాజ్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ హిస్ ఫాదర్స్ అరైవల్. రాజు వాళ్ళ నాన్న రాకని కూడా గమనించలేదు. హీ వాజ్ సో ఎన్కరేజ్డ్, అంటే చాలా దాంట్లో టీవీ చూడడంలో లీనమైపోయినాడు. ఇన్ వాచింగ్ టీవీ దట్ మిస్టర్ మనీ బికేమ్ ఫరియస్. అది చూసి మిస్టర్ మనీకి చాలా కోపం వచ్చింది. an idea struck to him. అతనికి ఒక ఆలోచన తట్టింది. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ టీవీ మెకానిక్ మిస్టర్ మనీ డిస్కనెక్టెడ్ ద టీవీ. టీవీ మెకానిక్ హెల్ప్తో టీవీని డిస్కనెక్ట్ చేశాడు, అంటే కనెక్షన్ లేకుండా చేసేసాడు. ద నెక్స్ట్ డే వెన్ రాజు కేమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ అండ్ సాట్ డౌన్ టు ఈట్ హిజ్ లంచ్. అంటే మరుసటి రోజు రాజు స్కూల్ నుండి ఇంటికి వచ్చాడు, లంచ్ చేద్దామని కూర్చున్నాడు. టు హిజ్ హారర్ హీ ఫౌండ్ ద టీవీ నాట్ ఫంక్షనింగ్. వాడికి చాలా భయం ఎత్తుకునింది, ఎందుకంటే టీవీ వాజ్ నాట్ ఫంక్షనింగ్, టీవీ పని చేయడం లేదు. హీ ట్రైడ్ అ లాట్ ద రిమోట్, ద ప్లగ్ అండ్ ద స్విచ్, బట్ నథింగ్ హ్యాపెన్. వాడు రిమోట్ కదిలిచ్చాడు, ప్లగ్ను సరిచేశాడు, స్విచ్ని సరిచేశాడు, కానీ ఏమీ జరగలేదు, ఏమీ పని జరగలేదు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ హంగ్రీ, నాకు ఆకలిగా లేదు. హీ టోల్డ్ హిజ్ మదర్, వాళ్ళ అమ్మకు చెప్పాడు. రాజు వాజ్ లుకింగ్ వరీడ్ యాజ్ ద టీవీ వాజ్ నాట్ ఫంక్షనింగ్. రాజు చూసే చాలా బాధపడుతున్నట్టుగా కనిపించాడు, ఎందుకంటే టీవీ వాజ్ నాట్ ఫంక్షనింగ్, టీవీ పని చేయడం లేదు కాబట్టి. ఇన్ ద ఈవినింగ్ వెన్ రాజు వెంట్ అవుట్ టు ప్లే హీ ఫెల్ట్ వెరీ హంగ్రీ. ఇన్ ద ఈవినింగ్ అంటే సాయంత్రం, వెన్ రాజు వెంట్ అవుట్ టు ప్లే ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు హీ ఫెల్ట్ వెరీ హంగ్రీ, మనకి చాలా ఆకలైంది. బట్ ద థాట్ ఆఫ్ ఈటింగ్ వితౌట్ టీవీ ఆన్ was unthinkable for him. But the thought of eating, కానీ టీవీ ఆన్ కాకుండా తినడం ఎలా అనేది ఆయనకి చాలా విచారకరమైన విషయము, చాలా బాధ అయింది. నౌ లెట్ us know how much you understood. What was Raju? One day when Raju's father came back late from office, he saw his son sitting in front of the TV as usual and eating his dinner. When his father came back from office, what was Raju doing? Yes, you are correct. Raju was eating his dinner. How was he eating? He was eating watching TV. Did Raju observe his father's arrival? No, he did not observe his father's arrival. Why did Mani become furious? Mani became furious because his son was eating food by watching TV. An idea struck him. What was the idea?
The idea was that disconnecting the TV with the help of TV mechanic. Raju said, I am not feeling hungry. Why did he say? Yes, he said that he was not hungry because TV was not functioning. How did he feel when he went out to play? He felt very hungry. Children, have you understood the lesson? Yes, if you get any doubt, ask me in the next class. Read it once or twice at home. Bye.